మరి ఒంగోలులో జీజీహెచ్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని. ఈ హాస్పిటల్కి నిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉంటారు. అయితే ఈ జీజీహెచ్ హాస్పిటల్ మీద నిన్నగా మొన్న ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వార్త రాయటం జరిగింది. ఇక్కడ ఈ జీజీహెచ్ హాస్పిటల్లో నిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉంటారు. ఈ పేషెంట్లను ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అయినటువంటి ఆయమ్మలు, ఎంఎన్ఓలు, కొంతమంది నర్సు సిబ్బంది కలిసి వీరిని కళ్ళబల్లి మాటలు చెప్పించి ఇక్కడ వైద్యం సరిగా ఉండదని చెప్పి మరి ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారు. 500కు 300కు 1000 రూపాయలకు కమిషన్లకు కక్కుర్తిపడి అని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్త రాయటం జరిగింది. మరి దీన్ని నేను తప్పుపడుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జీజీహెచ్ ఒంగోలు హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్స్ మాత్రమే పేషెంట్లను మరి రిఫరల్ చేసి ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఏ విధంగా జరుగుతుందంటే ఒక పేషెంటు వాడు యాక్సిడెంట్ అయ్యి వచ్చినా, ప్రమాదం బారి పడిన వచ్చి వచ్చినా, విష పదార్థం తాగి వచ్చినా, క్రిటికల్ రోగి అయిన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ పేషెంట్ అటెండర్ను ఫస్ట్ ఈ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ క్యాష్ చేసుకుంటాడు. ఈ అటెండర్స్ని పిలిపించి ఈ హాస్పిటల్లో సరైన పరికరాలు లేవు, ఈ జబ్బుకు తగినటువంటి డాక్టర్ లేడు, ఇక్కడ అన్ని విధాలైనటువంటి రిక్రూట్మెంట్స్ లేవు, కాబట్టి ఫలానా హాస్పిటల్కి పంపితే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, దీనికి పర్సంటేజ్ ఇస్తారు, ఇక్కడ సంబంధిత స్పెషల్ డాక్టర్ ఉన్నాడు, దీనికి సంబంధించిన ఐసీయూ ఉంది, అన్ని పరికరాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఫలానా హాస్పిటల్కి పోండి అని చెప్పి డ్యూటీ డాక్టరు ఈ పేషెంట్ అటెండర్స్కి నమ్మకంగా నమ్మించే విధంగా కళ్ళబల్లి మాటలు చెప్పి రెఫరల్ చేస్తాడు. దీనికి పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎలాగంటే ఏ డాక్టర్ అయితే ఏ హాస్పిటల్కి పంపుతున్నాడో ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి దాంట్లో పిఆర్ఓలు అని ఉంటారు. ఈ పిఆర్ఓలు ఇక్కడ డ్యూటీ డాక్టర్లు కాల్ డేటా తీస్తే శుభ్రంగా పక్కాగా బయటకు వస్తాయి. అంతేకాకుండా ఈ పిఆర్ఓలు మంత్లీ ఇంతని చెప్పి ఈ మన జీజీహెచ్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి డాక్టర్కి కమిషన్లు తెచ్చిస్తుంటారు, లక్షల కమిషన్లు తెచ్చిస్తుంటారు. కమిషన్లకి కక్కుర్తిపడి నువ్వు విధి నిర్వహణలో ఉండి నీ సేవలు ఇక్కడ పేద ప్రజలకు అందించాల్సింది పోయి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మన పాఠశాలలో బడుల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయలు బడి పొంతులు పాఠాలు చదువుతున్నా కూడా టయానికి వాచ్మెన్ గంట కొడితే ఈ పాఠాలు వినకుండా ఈ పలకలు తీసుకొని పరుగు వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ జీజీహెచ్ హాస్పిటల్లో వారికి డాక్టర్లకి 12:30 టైం అయితే పేషెంట్లు చాలామంది ఉన్నా, ఓపీలు చాలా ఉన్నా కూడా వారిని ఎవరిని పట్టించుకోరు. 12:30కి గంట కొట్టినట్టు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటారో లేకపోతే వాళ్ళ సొంత హాస్పిటల్లో చూసుకుంటారు. అది మనకు తెలియనటువంటి ఇక్కడ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మానవతా దృక్పథం కూడా చూపించకుండా పేషెంట్లు ఉన్నారే, ఓపీలు చాలా ఉన్నాయే అని ఒక 10 నిమిషాలు కూడా ఇక్కడ టైం హెచ్చించకుండా గంట కొట్టినట్టు 12:30కి వెళ్తుంటారు. ఇది ఈ హాస్పిటల్లో జరుగుతుంది. అయితే జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నతాధికారులు 4 ఉంటారు. ఇక్కడ కలెక్టర్ గారు నియమించినటువంటి స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి డిప్యూటీ కలెక్టర్ అద్దెన్న గారు, ఆ తర్వాత ఈ జీజీహెచ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యాలరావు గారు, ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ గారు, ఆ తర్వాత ఆర్ఎంఓ మాధవీలత గారు, 4 జీజీహెచ్ హాస్పిటల్లో మరి వైద్యాధికారులు ఉంటారు. ఈ 4 కనీసం నెలలో 2 సార్లు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం ప్రజలకు మనదైనటువంటి తరుణంలో సేవలు అందించాలా, ప్రజలకు పే చేసేటటువంటి ట్యాక్స్ రూపంలో మనం జీతాలు తీసుకుంటున్నాము, కాబట్టి ప్రజలకు మనం మానవతా దృక్పథంతో కొంతైనా సేవలు, వైద్య సేవలు అందించాలని చెప్పి సమావేశాలు ఏర్పరిచి ఒకటికి నేను 2 సార్లు నెలలో చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 సిబ్బంది మాట, అంటే ఈ జీజీహెచ్లో ఉన్నటువంటి 4 మాట ఇక్కడ డాక్టర్లు కానీ సిబ్బంది కానీ వినట్లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జీజీహెచ్ హాస్పిటల్ మీద ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాల. కలెక్టర్ గారు స్పందించి ఈ జీజీహెచ్ హాస్పిటల్లో వాట్ ఏం జరుగుతుంది అనేటటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి నెలలో ఒకసారి విజిట్ చేయాలని తెలియజేస్తున్నాం.